నమస్తే, వెల్కమ్ టు శ్రీబాబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోడీ అమరావతి పర్యటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమావేశం. రాజధాని నిర్మాణంపై ఎంతో ఆసక్తిగా ఉన్నారన్న సీఎం. మోడీ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని వ్యాఖ్య. ఆంధ్ర వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైద్య ఖర్చులు తగ్గించగలిగితే ప్రజల జీవితాల్లో పెద్ద గేమ్ చేంజ్ అవుతుందని వెల్లడి. నాది ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి అని ప్రతి ఆంధ్రుడు సగౌరవంగా చెప్పుకునేలా అమరావతి నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు రాజధాని ప్రయాణం మొదలవుతుందని తెలిపారు. కుట్రలు కుతంత్రాలతో ఆంధ్రుల స్వప్నాన్ని దెబ్బతీయలేరని చాటి చెప్పేందుకే ప్రధాని మోడీ చేతుల మీదుగా మే 2వ తేదీన అమరావతి పనులు పునఃప్రారంభిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని అమరావతి పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నారాయణ, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్తో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సరిగ్గా దశాబ్ద కాలం క్రితం ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధానిని వైఎస్ఆర్సీపీ సర్కార్ విధ్వంసం చేసిందని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అందుకే నేడు మళ్లీ అదే ప్రధాని మోడీ చేతుల మీదుగా పనులు తిరిగి ప్రారంభించి ఒక అద్భుత రాజధానిని నిర్మించి విధ్వంసకారులకు గట్టి సమాధానం చెప్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు. గత సర్కార్ అమరావతిని దెబ్బతీయాలని అనేక కుట్రలు, దాడులు చేసిందని ధ్వసమెత్తారు. అయితే అన్ని ప్రాంతాల వర్గాల ప్రజల అభిలాషకు అనుగుణంగా ప్రారంభమైన అమరావతి వాటన్నిటిని తట్టుకుని నిలబడిందని ఉద్ఘాటించారు. మే 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతిలో పర్యటించి నిర్మాణ పనులను లాంఛనీయంగా ప్రారంభిస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సభకు 5-6 జిల్లాల నుంచి సుమారు 6 లక్షల మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి వివరించారు. సభా ప్రాంగణానికి ప్రజలు సులభంగా చేరుకునేందుకు వీలుగా మొత్తం 8 మార్గాలను సిద్ధం చేస్తున్నట్లుగా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మే నెల 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతిలో పర్యటించి నిర్మాణ పనులను లాంఛనీయంగా ప్రారంభించనున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇదే కార్యక్రమంలో రాజధాని నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులను ప్రధాని చేతుల మీదుగా సత్కరిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఇది రాజధాని నిర్మాణానికి భూములను త్యాగం చేసిన రైతులను గౌరవించుకునే సభ అని స్పష్టం చేశారు. ఈ సభలో భాగంగా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల్లో 3 వేదికపైకి ఆహ్వానించి ప్రధాని చేతుల మీదుగా గౌరవించడం జరుగుతుందని పేర్కొన్నారు. రైతులు చేసిన త్యాగాలను వివరిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన ఒక షార్ట్ ఫిల్మ్ను కూడా సభలో ప్రదర్శిస్తున్నట్లుగా తెలిపారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు సిఆర్డీ అధికారులతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలని సమన్వయంతో పనిచేస్తున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. సుమారు 2 గంటల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి ప్రధాని సభకు అవసరమైన ఏర్పాట్లు, రోడ్లు అనుసంధానం, పార్కింగ్ సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సభకు 5-6 జిల్లాల నుంచి సుమారు 6 లక్షల మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి వివరించారు. సభ ప్రాంగణానికి ప్రజలు సులభంగా చేరుకునేందుకు వీలుగా మొత్తం 8 మార్గాలను సిద్ధం చేస్తున్నట్లుగా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. హాస్పిటల్కు చికిత్స కోసం వచ్చే వారికి వైద్య ఖర్చులు తగ్గించగలిగితే ప్రజల జీవితాల్లో పెద్ద గేమ్ చేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైద్య విద్యార్థులు టెక్నాలజీ కోర్సులు చేస్తే వృత్తిపరంగా రాణిస్తారని సూచించారు. అల్ట్రా సెన్సర్ సహాయంతో ప్రతిరోజు తాను ఆహారం తీసుకుంటున్నానని, రోజు తినే ఆహారాన్ని మెడిసిన్ గా, వామిటిల్లును పారసీగా పరిగణించాలని అన్నారు. జన్మభూమి కార్యక్రమం స్ఫూర్తితో ఆంధ్రాలో వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు 50 కోట్ల భారీ విరాళాలు సేకరించి అన్ని సదుపాయాలు, విజ్ఞానం అందించే భవన నిర్మాణం చేపట్టారని ఆయన అభినందించారు. హాస్పిటల్స్ కు చికిత్స కోసం వచ్చే వారికి వైద్య ఖర్చులు తగ్గించగలిగితే ప్రజల జీవితాల్లో పెద్ద గేమ్ చేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు 50 కోట్ల విరాళాలతో నిర్మించిన సెంటనరీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరంగా అంది వచ్చిన నైపుణ్యంతో నూతన ఆవిష్కరణలు చేస్తున్నామని, దీనికి ఆంధ్ర వైద్య కళాశాల పూర్తిగా సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆరోగ్యం, ఇతర వివరాలతో కూడిన డేటా, రియల్ టైం డేటా ఉన్నాయని, వాటిని ఏఐ టూల్స్ తో అనుసంధానం చేయడం ద్వారా సమగ్ర డేటా తయారు చేస్తున్నామని వెల్లడించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ను అమరావతిలో నెలకొల్పుతున్నట్లుగా తెలియజేశారు. వచ్చే 10 ఏళ్లలో వచ్చే మార్పులను ఇప్పుడే అంచనా వేసి అందుకు తగినట్లుగా ఆవిష్కరణలు చేయాలని అన్నారు. అన్ని రంగాల మాదిరిగా వైద్య రంగంలో కూడా అనేక మార్పులు వస్తున్నాయని సీఎం అన్నారు. వైద్య విద్యార్థులు టెక్నాలజీ కోర్సులు చేసే వృత్తిపరంగా రాణిస్తారని సూచించారు. అల్ట్రా సెన్సర్ సహాయంతో ప్రతిరోజు తాను ఆహారం తీసుకుంటున్నానని, రోజు తినే ఆహారాన్ని మెడిసిన్ గా, వామిటిల్లును ఫార్మసీగా పరిగణించాలని అన్నారు. ఆరోగ్యం మన చేతిలోనే ఉందని తెలిపారు. జన్మభూమి కార్యక్రమం స్ఫూర్తితో ఆంధ్ర వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు 50 కోట్ల భారీ విరాళాలు సేకరించి అన్ని సదుపాయాలు, విజ్ఞానం అందించే భవనం నిర్మాణం చేపట్టారని
వారిని అభినందించారు. దేశంలో 100 ఏళ్ల పైబడిన 7 కళాశాలలు ఇది ఒకటి కావడం గర్వకారణమని అన్నారు. కర్నూలు, విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు తమ సంస్థలకు విరాళాలు సమీకరించారని, వారందరికీ ఆంధ్ర వైద్య కళాశాల పూర్వ విద్యార్థులే స్ఫూర్తిగా నిలిచారని ఆయన అభినందించారు. ఈరోజు ఆంధ్ర మెడికల్ కాలేజ్ 7th ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ది కంట్రీ. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఫస్ట్ మెడికల్ కాలేజ్ 1923లో బ్రిటిష్ వారి కాలంలోని మెడికల్ కాలేజీ స్టార్ట్ కావడం. ఇక్కడ ఈరోజు నాకు మొత్తం చూపించారు, హిస్టరీ అంతా చూపించినప్పుడు నేను కూడా ఓపికగా తిరిగాను. ఇంత టైం జనరల్గా నేను ఎక్కడ స్పెండ్ చేసి ఉండగానే చాలా టైం స్పెండ్ చేశాను. దానికి కారణం కూడా మీరు చూస్తే ఒక మంచి కార్యక్రమం చేయడమే కాకుండా శాశ్వతంగా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఇక్కడ వచ్చినటువంటి అల్యూమినా వ్యక్తుల గురించి కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కానీ ఇవన్నీ చాలా బాగా డిస్ప్లే చేశారు. 1.4 acres ల్యాండ్ ఇస్తే 2023కి 1000 మంది పైన దాతలు గరిష్టంగా 3 కోట్ల వరకు ఇచ్చారు. దాదాపు ఇవన్నీ చూసినప్పుడు 50 కోట్లు మొబైలైజ్ చేసి ప్లానింగ్ కూడా ఇప్పుడే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ చెప్పారు. ఎప్పుడు కూడా పేషెంట్ నుంచి వస్తాం, ఈసారి స్టూడెంట్స్ నుంచి వాళ్ళకి ఏం చేయాలనే ఆలోచనతో ప్రారంభించారు. ఇది ఒక ఎక్స్ట్రాడినరీ కార్యక్రమం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేషెంట్లకు సక్రమైన మెడికల్ కేర్ ఇవ్వాలంటే దానికి కావాల్సిన స్ట్రాంగ్ ఫౌండేషన్గా ఉండాల్సింది విద్యార్థులు ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటివి నేను చూసినప్పుడు ప్రతి ఒక్క ఫ్లోర్కి కూడా పేర్లు కూడా చాలా బాగా పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా లైఫ్ స్టైల్స్ మార్చుకుంటే మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తాయి. ఇది నా అభిప్రాయం. దానికోసం ఎన్ని చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే వేరబుల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఈరోజు డాక్టర్స్ మీరు ఉన్నారు, ప్రతి ఒక్క రూమ్లో 24 గంటలు మీరు ఉండలేరు. ఇంటెన్సివ్ కేర్ ఉన్న మానిటరింగ్ పెట్టుకుంటారు, అక్కడి నుంచి మానిటర్ చేస్తున్నారు. ఈరోజు ఇంకో పక్కన చూస్తే హాస్పిటల్స్ అన్నీ కూడా ట్రీట్మెంట్ కంటే అక్కడ ఉండే రూముకు ఎక్కువ కాస్ట్ అవుతుంది, అకామిడేషన్కి ఎక్కువ కాస్ట్ అవుతుంది. రెండోది ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో అందరంగా ఆలోచించి అవసరమైన పేషెంటే క్యూర్కు మాత్రం వస్తే సరిపోతుంది. వితిన్ 30 minutesలో మనం లిఫ్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. క్రిటికల్ పేషెంట్లు కావాలంటే మనం జాగ్రత్తగా చూసుకొని ఇవన్నీ చేసే పరిస్థితి వస్తాయి. ఇది ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. దానికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఒక మోడల్గా ఉండాలని, నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఇండియాలో అబ్రాడ్లో ఉండే ఎక్స్పర్ట్స్ అందరిని నెట్వర్క్ చేసుకొని మీ ఆలోచన తీసుకొని కాస్ట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెండిచర్ని తగ్గించడానికి మనం అందరం కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కానీ చేయగలిగితే ఇది పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది. ఈరోజు టెక్నాలజీలో మీరు చూస్తే ఇటీవల గవర్నమెంట్లో మేము అందరినీ కూర్చొనబెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉపయోగించాలి, వాట్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్స్, ఆ రిక్వైర్మెంట్స్ని యూస్ కేసెస్ ఎట్లా తయారు చేస్తారు. ఈరోజు ఎందుకు ఈ మాట అన్నానంటే డేటా అంతా ఉంది, పేషెంట్ల గురించి అంతా డేటా ఉంది, హిస్టారికల్ డేటా ఉంది. అయితే పేషెంట్ టు పేషెంట్ సమ్టైమ్స్ డిఫర్ అవుతూ ఉంటాయి. సిమిలర్ కేసెస్, సిమిలర్ పేషెంట్స్ కూడా ఉంటారు. అలాంటి డేటా ఉంది, రియల్ టైం డేటా వస్తుంది. అదే మాదిరిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కూడా ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో అమరావతిలో తొందరలో క్వాంటమ్ కంప్యూటింగ్కి పోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. అప్పట్లో నేను హైటెక్ మాట్లాడాను, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం క్వాంటమ్ వ్యాలీ క్రియేట్ చేస్తున్నాం. దీనివల్ల 1000 times క్విక్కర్ ఇన్ కంప్యూటింగ్. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు, నాయకులకు టీడీపీ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, రాజకీయంగా ఎదుగుదలకు ప్రోత్సాహాన్ని అందజేస్తుందని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వర్ అన్నారు. విజయకృష్ణ సూపర్ బజార్ నూతన చైర్మన్ గా ఎన్నికైన వెలగా సురేష్, మరో 6 డైరెక్టర్లను సింగనర్లోని టీడీపీ కార్యాలయంలో ఆయన ఘనంగా సత్కరించారు.
విజయకృష్ణ సూపర్ బజార్ నూతన చైర్మన్ గా అయోధ్యనగర్ ప్రాంతానికి చెందిన వెలగ సురేష్ నియమితులయ్యారు. ఆయనతో పాటుగా డైరెక్టర్ సభ్యులుగా వేల్పుల రాజేష్, పద్మావతి రామకృష్ణ, కడియం శివప్రకాష్, వేవర సూరి, డి ఆంజనేయులు, మేతుకూరి కాసిం నియమితులయ్యారు. వీరంతా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన చైర్మన్ వెలగ సురేష్ తో పాటుగా డైరెక్టర్లను బొండా ఉమ ఘనంగా సత్కరించి నియామక పత్రాలను అందజేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ పురోగ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి పనిచేసే ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం ప్రభుత్వం తగు రీతిలో గుర్తింపు ఇస్తుందని ఈ సందర్భంగా బొండా ఉమ అన్నారు. అప్పచెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని నూతన కమిటీకి ఆయన సూచించారు. సెంట్రల్ నియోజకవర్గంలో మన గత 5 సంవత్సరాలుగా పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడి పోరాటాలు చేసి, ధర్నాలు చేసి, ఏదైతే అనేక రకాలుగా ఇబ్బందులకు గురైనటువంటి మా నాయకులకి తగిన గుర్తింపు, గౌరవం ఖచ్చితంగా ఇస్తాం. మొన్నే పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారితో కూడా మాట్లాడటం జరిగింది. అది రాష్ట్ర స్థాయిలో పదవులు కానీ, జిల్లా స్థాయిలో పదవులు కానీ, అలాగే ఇక్కడ విజయవాడ నగర స్థాయిలో పదవులు కానీ, అన్ని రకాలుగా నామినేటెడ్ పదవులకి అన్ని రకాలుగా నాయకులకి గుర్తింపు ఉంటుంది. ఇవాళ విజయకృష్ణ సూపర్ బజారు చైర్మన్గా మన సురేష్ గారిని చైర్మన్గా, అలాగే మా ప్రకాష్ని డైరెక్టర్గా, పనమెటి రామకృష్ణ ఒక డైరెక్టరు, మోతుకూరు కాసిమ్ము ఒక డైరెక్టరు, మా రాజేష్ వేల్పుల రాజేష్ ఒక డైరెక్టరు, ఇంకా బేవర్ సూరి ఒక డైరెక్టర్గా మరి కమిటీ మన అచ్చెన్నాయుడు గారికి మాట్లాడటం జరిగింది. అచ్చెన్నాయుడు గారు జీవో ఇచ్చారు. చాలా సంతోషం. మా సొంత మనుషులు డైరెక్టర్లుగా అందరికీ కూడా రాబోయే రోజుల్లో గుర్తింపు లభిస్తుంది. ఏదైతే పోర్టల్ ప్రకారం ఆన్లైన్ చేయమని చెప్పి లోకేష్ గారు ఇచ్చిన పేర్లన్నీ కూడా ఆన్లైన్ చేసాం. ఆయన చెప్పినట్టు పేర్లన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. ఇక్కడున్నే పోస్టులు కూడా ఇస్తాం. త్వరలో గుడి కమిటీలు ఏదైతే ఉన్నాయో అవి కూడా పూర్తి చేస్తాం. కార్యకర్తలకి, నాయకులకి వాళ్ళు అడిగినా అడగపోయినా తగిన గుర్తింపు, గౌరవం వీళ్ళెవరూ మమ్మల్ని అడగల. వీళ్ళందరినీ పిలిచి వీళ్ళందరికీ పేర్లు ఇచ్చి పదవులు ఇచ్చాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా తగిన విధంగా వాళ్ళందరికీ గౌరవిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న గ్రామ ఉద్యాన సహాయకులను ఉద్యాన రంగం, సచివాలయ శాఖ పనులు మాత్రమే చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ ఉద్యానవన శాఖ సహాయకుల సంక్షేమ సంఘం జేఏసీ చైర్మన్ జి సురేంద్ర, రాష్ట్ర అధ్యక్షులు బి నాగరాజు డిమాండ్ చేశారు. గ్రామ ఉద్యాన సహాయకులకు ఇవ్వబడిన జాబ్ చార్ట్ ప్రకారం మాత్రమే విధులు నిర్వహించుకునేలా ప్రభుత్వం చూడాలని అన్నారు. తక్షణమే ప్రభుత్వం ఆ సమస్యలు పరిష్కరించకపోతే దశల వారీగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని వారు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ ఉద్యానవన శాఖ సంక్షేమ సహాయకుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం సంఘం జేఏసీ చైర్మన్ జి సురేంద్ర, రాష్ట్ర అధ్యక్షులు బి నాగరాజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామ ఉద్యాన సహాయకులకు ఇవ్వబడిన జాబ్ చార్ట్ ప్రకారం మాత్రమే నిధులు నిర్వహించేలా ప్రభుత్వం చూడాలని అన్నారు. గడిచిన 6 సంవత్సరాలుగా ఉద్యానవన శాఖ సహాయకులుగా పనిచేస్తున్న వారికి ఎటువంటి ఉద్యోగనతులు, బదిలీలు ఇవ్వలేదని అన్నారు. దీని కారణంగా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రామ ఉద్యాన సహాయకులకు ప్రమోషన్స్, ఉన్నత చదువులు చదువుకునేందుకు అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 300 మంది 200 మంది మాత్రమే హార్టికల్చర్లో ఉన్నారు. అదే అగ్రికల్చర్లో చూసుకుంటే దాదాపు 10,300 మంది స్టాఫ్ ఉన్నారు. ఈ విషయాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఏదైతే ఈ సబ్మిట్ జరిగిందో అప్పుడు తెలియజేసినాడు. దాదాపు అగ్రికల్చర్లో ఇంతమంది ఉన్నారు, హార్టికల్చర్లో కానీ మిగతా డిపార్ట్మెంట్లలో కానీ అత్యధికంగా ఆదాయం వస్తున్న డిపార్ట్మెంట్లో తక్కువ ఉన్నారు, దీన్ని వేరియేషన్ చేయండి అని చెప్పి అధికారులకు తెలియజెప్పినా కూడా ఇందులో ఏంటంటే ముఖ్య పాత్ర అగ్రికల్చర్ వాళ్ళు ఈ ఉద్యాన శాఖను విడిపోకోకుండా ఆర్ఎస్కేల్ని అడ్డం పెట్టుకొని ఆర్ఎస్కేల్ ద్వారా వచ్చే ఇన్కమ్ని ఆ విధంగా ఇచ్చేసుకుంటా ఆర్ఎస్కే స్థాయికి రాకోకుండా చేయడంతో పాటు ముఖ్యంగా ఏంటంటే ఉద్యాన శాఖ చాలా వెనుకబాటు పడిపోయింది. గత సంవత్సరంలో డ్రిప్ ఇరిగేషన్లో కానీ ఏదైనా పంటలకు విస్తీర్ణాన్ని పెంచడంలో కానీ ఏ రకంగా కూడా ఉద్యాన శాఖకు మేము పని చేయలేకపోయినాం. ఎందుకంటే ఎంతసేపు ఉన్న ఎరువులు అమ్మండి, పురుగు మందులు అమ్మండి, తర్వాత వచ్చేసి ఏదన్నా ఉంటే ఆ రైతులకు క్రాప్ బుకింగ్ చేయండి. క్రాప్ బుకింగ్ అనే ఒక్క ఇది పెట్టేసి పొద్దున్నుంచి సాయంత్రం దాకా క్రాప్ బుకింగ్, అది ఒక డేటా బేస్డ్ కోసం తీసుకొచ్చిన దాన్ని ఏకంగా ఒక ఏదో పెద్ద భూతద్దంలాగా చేసేసి ఓన్లీ క్రాప్ బుకింగ్ మీదనే మొత్తం సమయాన్ని అంతా వెచ్చించి రైతులకు ఏ రకంగా అయితే సలహాలు ఇవ్వాలా, సూచనలు ఇవ్వాలని పెట్టిన దానికి ఉపయోగం లేకుండా పోయింది. ఆ రకంగా ఇప్పటి వరకు కూడా మేము ఏదన్నా ఉంటే ఉద్యాన శాఖకు ఏదో అరాకొరా పనిచేస్తున్నాం తప్ప
మేమంటూ పూర్తి స్థాయిలో ఉద్యాన శాఖకు పనిచేయాలంటే మా మెయిన్ డిమాండ్ ఏంటంటే అండి, ఉద్యాన శాఖలో ఈ 2300 మందిని కూడా తీసుకొని కేవలం ఉద్యాన అధికారుల పాత్రతో మేము ఉద్యాన సహాయకులుగా ఉద్యాన శాఖకు మాత్రమే పనిచేసి ఈ ఏదైతే 1,42,000 కోట్ల ఇన్కమ్ని దాదాపు 3 లక్షల కోట్ల ఇన్కమ్కు తీసుకుపోయే విధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు సహకరిస్తారని మేమైతే కోరుకుంటున్నామండి. ఎక్కడెక్కడైతే విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులు అవసరం ఉన్నాయో అక్కడ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ని హెచ్ఓల కింద మ్యాప్ చేస్తూ హార్టికల్చర్ పొటెన్షియల్ ఏరియా ఉన్న దగ్గర ప్రతి ఒక్క విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ని అక్కడ ప్రమోట్ చేస్తూ ఏదైతే రాష్ట్రంలో ఉద్యాన రైతాంగానికి మరింత సేవలు దగ్గరగా మేము పనిచేసేదానికి మమ్మల్ని భాగస్వాములు చేసేదానికి అవకాశం కల్పిస్తారని, అదేవిధంగా ఈ యొక్క హేతుబద్ధీకరణలో గ్రామ ఉద్యాన సహాయకులకి అనుగుణంగా పనిచేయలేనప్పుడు మా యొక్క కార్యాచరణని ముందుగా మరి రానున్న రోజుల్లో ప్రకటిస్తామని కూడా తెలియపరచుకుంటూ ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నానండి. క్రీడల అభివృద్ధికి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని 54వ డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్ హకీం హర్షద్ అన్నారు. సహారా సిసి విజయవాడ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెల్లీ క్రికెట్ టోర్నమెంట్ విజయవాడ రైల్వే స్టేడియంలో ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ కు ఆయన స్థానిక నాయకులు అహ్మదీతో కలిసి ప్రారంభించారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశేష అతిథిగా గవర్నర్పేట సిఐ నాగరాజు హాజరై క్రీడాకారులను అభినందించారు. సహారా సిసి విజయవాడ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెల్లీ క్రికెట్ టోర్నమెంట్ రైల్వే స్టేడియంలో ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ ను కార్పొరేటర్ హర్షద్, గవర్నర్పేట సిఐ నాగరాజు, స్థానిక నాయకులు అహ్మదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ హర్షద్ మాట్లాడుతూ యువత క్రీడలపై ఆసక్తి చూపాలన్నారు. రెల్లీ కుల యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. క్రీడల అభివృద్ధిని ఎంపీ కిషన్ చిన్ని, ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారం ఉంటుందని అన్నారు. టోర్నమెంట్ నిర్వాహకుడు చొక్కాకుల సందీప్ మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు టోర్నమెంట్ జరుగుతుందని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 36 జట్లు టోర్నమెంట్లో పాల్గొంటున్నాయని వివరించారు. గడిచిన 10 సంవత్సరాలుగా ఇటువంటి టోర్నమెంట్లు జరిగిన నేపథ్యంలో ఈ ఉభయ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లకు అనూహ్య స్పందన లభిస్తుందని అనేక మంది సహాయ సహకారాలు అందించారని తెలిపారు. 1వ తేదీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని, గెలిచిన జట్టుకు ₹1,00,000 వరకు నగదు బహుమతి ఉంటుందని అన్నారు. నా పేరు సందీప్ అండి. విజయవాడలో గత 10 సంవత్సరాలుగా ఎటువంటి టోర్నమెంట్ నిర్వహించడం జరగట్లేదు. కానీ ఈసారి సహారా సిసి టీం విజయవాడ నుంచి మా పెద్ద అయిన ఆమ్ది గారి ఆధ్వర్యంలో మేము ముందడుగేయడానికి ఆయన మాకు చాలా సహకరించారు. దీన్ని బట్టి మేము ముందుకు వచ్చి మేము ఇంత టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి మాకు చాలా ధైర్యాన్ని నింపారు. అలాగే 1-2 వచ్చిద్దన్న టీముల చోట 36 టీములు టోటల్ స్టేట్ వైడ్, వైజాగ్ నుంచి కానీ, కాకినాడ నుంచి కానీ, రాజమండ్రి నుంచి కానీ, ఏలూరు నుంచి కానీ, అలాగే తెలంగాణ రామగుండం నుంచి కానీ, కొత్తగూడెం నుంచి కానీ మొత్తం 36 టీములు రావడం జరిగింది. ఈ 36 టీములకు గాను 5 రోజులు ఇవాళ 27 నుంచి రేపు 1వ తారీఖు వరకు టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే 1వ తారీఖున జరిగే ఫైనల్ మ్యాచ్కి వీళ్ళందరి సహకారం మాకు తోడుంటుందని మేము నమ్ముతూ గట్టిగా మేము ఇంకా ముందుకు సాగాలని, అలాగే ప్రతి ఊరు నుంచి వచ్చిన టీంలందరికీ ఆల్ ది బెస్ట్. మీరందరూ మాకు తోడుగా ఉండి సహకరించాలని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి సహకరించినటువంటి మన జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారు, అలాగే బీజేపీ నాయకులు అనిల్ గారు, అలాగే అడ్డూరి శ్రీరామ్ గారు, ఇలాగా బీజేపీ నాయకులు కొంతమంది పెద్దలు మాకు సహకరించడంతో మేము ఇంకా ముందుకు సాగుతున్నాం. ఈ టోటల్ టోర్నమెంట్కి ప్రైజ్ మనీ వచ్చేసరికి 1 lakh ప్రైజ్ మనీ. దీన్ని బట్టి ఈ 1 lakh కూడా సహకరించడానికి చాలా మంది పెద్దలు మా ముందుకు వచ్చారు. వాళ్ళ సహకారంతోనే ఇంకా మేము ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు జరగనున్న ఏపీటీఎస్ రెల్లీ క్రికెట్ టోర్నమెంట్ చాలా ఘనంగా మరియు అద్భుతంగా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే గత 10 years నుంచి ఇక్కడ ఏమీ టోర్నమెంట్ జరగట్లేదు. కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళు ఆడాలి, స్పోర్ట్స్లో ప్రతి ఒక్కరు ఉండాలని చెప్పేసి ఇలాంటి టోర్నమెంట్ మరి ఎన్నో జరపాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన టీమ్స్ అందరికీ కూడా ఏదున్నా మనం అందుబాటులో ఉంటామని, వాళ్ళందరికీ మేము సహకరిస్తామని చెప్పేసి నేను, మా మావయ్య గారు, ఇక్కడున్న ఈ ఆర్గనైజింగ్ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసం మేము ఎప్పటికీ నిలబడతాము. అలాగే ఏ ప్రాబ్లం ఉన్నా సరే
ఇలాంటి టోర్నమెంట్స్ కానివ్వండి, మనకి రాష్ట్రంలో చాలా అభివృద్ధులు జరుగుతున్నాయి, వాటి కోసం కానివ్వండి మేమంతా కలిసి సహకరిస్తామని చెప్పేసి, అలాగే మన సుజనా చౌదరి గారు, ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని గారు, వీరందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే వాళ్ళంతా సహకరించాలని చెప్పేసి మన స్పోర్ట్స్ టీమ్స్కి వాళ్ళకి ఏమైనా అవకాశం, మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ కూడా, ఎలాగో మా ఎంపీ గారు స్పోర్ట్స్ క్రికెట్ దాంట్లో ఉన్నారు కాబట్టి మన వాళ్ళు కూడా ఆ పై స్థాయికి చేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, వీళ్ళందరికీ ఎల్లప్పటికీ మేమంతా సహకరిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోడీ అమరావతి వస్తున్న వేళ విజయవాడలో గృహ నిర్మాణానికి సంబంధించి వన్ స్టెప్ వ్యాపారాలు ప్రారంభించడం శుభదాయకమని ఆంధ్రప్రదేశ్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర విభజన తర్వాత నిర్మాణ రంగం ఊపందుకుందని తెలిపారు. సనత్ నగర్ లో డ్రీమ్ నెక్స్ట్ ఇంటీరియర్ షోరూమ్ ను మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సొంత గృహాన్ని నిర్మించుకోవాలని కలలు కంటారని, ఇల్లును స్వర్గంగా తీర్చిదిద్దాలని భావిస్తారని, దానికి అనువైన వస్తు సామాగ్రి అంతా ఒక ప్రాంతంలో లభించేలాగా ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అంతేకాకుండా ఏమైనా నిర్మాణం తర్వాత ఇబ్బందులు ఉంటే దాని పరిష్కారానికి కూడా కస్టమర్ కేర్ అందుబాటులో ఉండటం, వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా వ్యవహరించడం బాగుందన్నారు. మరో ముఖ్య అతిథి మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి మాట్లాడుతూ, ఎంతో ఖర్చుతో కూడిన ఇంటీరియర్ గృహ నిర్మాణానికి సంబంధించి ఒకే చోట అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడం బాగుందన్నారు. ఎంతో ఖర్చుతో కూడిన ఇంటి నిర్మాణానికి సంబంధించి మధ్యతరగతి కూడా అందుబాటులో ధరలో వస్తువులను, గృహ నిర్మాణ పరికరాలను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు. మారుతున్న జీవనానికి అనుగుణంగా ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ డ్రీమ్ నెక్స్ట్ ద్వారా అందజేస్తున్నామని నిర్వాహకులు మేడసాని జ్యోతి, షేక్ ఖాదర్ మీరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత బలగా ప్రకాష్, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రాజు రతన్, నగరానికి చెందిన ప్రముఖులు బి కార్తిక్, గద్దె కళ్యాణ్ రామ్ మరియు వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గృహ నిర్మాణంలో అవసరమైనటువంటి ఆధునిక సౌకర్యాలతో కూడినటువంటి ఈ షోరూమ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయటువంటి చాలా 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 అవసరమైనటువంటిది. అందుకు నేను ఈ యంగ్ అనేటువంటి ఈ ఖాదర్ గారిని, దీనికి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, ఆయన మిత్ర సభ్యులు అందరినీ కూడా నేను అభినందిస్తాను. 4-5 రోజుల్లో ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి అమరావతి కార్యక్రమాల పునర్నిర్మాణం చేసేటువంటి నేపథ్యంలో కొత్తగా నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ నిర్మాణానికి సంబంధించి అధికారులు కానివ్వండి, లేకపోతే ఇంకా పెట్టుబడిదారులు కానివ్వండి, ఆ కంపెనీలు కానివ్వండి, ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు వచ్చి ఇక్కడ ఇళ్ల యొక్క నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆధునికంగా నాకు ఈ షోరూంలో అడుగుపెట్టగానే నేను అమెరికా దేశంలో షోరూమ్కి వచ్చానా, ఇండియాలోనే ఉన్నామా అనేటువంటి ఒక అనుభూతి కలిగింది. ఎందుకంటే ఇవాళ ప్రజలు డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకట్లేదు, కాకపోతే వారికి కావాల్సింది క్వాలిటీ. అటువంటి క్వాలిటేటివ్ సామగ్రితో కూడినటువంటి దీన్ని ఇవాళ ప్రారంభించడం అనేది టైమ్లీ. అంటే అమరావతి నగర కార్యక్రమాలు, పునర్నిర్మాణ కార్యక్రమాలు మొదలవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఈ షోరూమ్ ఓపెన్ చేయటువంటిది ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి ఏర్పాటు చేస్తూ నేను ఈ యువ బృందాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ వ్యాపారం చాలా బాగుండాలని, ప్రజలకి చాలా ఇబ్బందులు లేకుండా ఉండాలని వారికి నేను చెప్పాను. సాధారణంగా ఈ కొత్త అప్లయన్సెస్ అన్నీ ఇప్పుడు మనం కనుక ఒక అపార్ట్మెంట్ నిర్మాణం చేస్తున్నప్పుడు కానీ, ఒక ఇల్లు కట్టుకుంటున్నప్పుడు కానీ, మా ఇంట్లో డ్రాయింగ్ రూమ్ ఇలా ఉండాలి, కిచెన్ ఇలా ఉండాలి అనేటువంటి ఒక కొలతలు కనుక చెప్తే ఆ కొలతలకు అనుగుణంగా వీళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ ఏర్పాటు చేయటం, ఎక్కడికో మళ్ళీ బెంగళూరు లేదా మెడ్రాసు, హైదరాబాద్ వెళ్ళేటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడే షోరూమ్ ఏర్పాటు చేసి ఆ గ్రాహకు కొనుక్కునేటువంటి వాళ్ళకి, వీటిని పెట్టుకునేటువంటి వాళ్ళకి అవసరాలు ఏవైతే అవసరాలు కాగితం మీద పెడితే ఆ అవసరాలకు అనుగుణంగా మేము చేస్తామని మీరు చెప్పారో అది నాకు చాలా సంతోషించదగ్గ విషయంగా భావిస్తూ, నేను వారికి ఇచ్చే సూచన ఏంటంటే ఇవన్నీ కూడా మన నిర్మాణ కార్యక్రమాల్లో తీసుకెళ్ళి బిగించిన తర్వాత అక్కడ చిన్న రిపేర్లు లాంటివి కనుక వాటికి వస్తే వాడు మళ్ళీ వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఆబింగ్ కూడా స్టార్ట్ చేస్తే అప్పుడు తీసుకునే వాళ్ళకి బాగుంటుంది. మనం ఇక్కడ తీసుకున్నాము, మనకైనా చిన్న సమస్య వస్తే మళ్ళీ మనం ఎవరి దగ్గరకు పరిగెత్తాల్సిన పని లేదనేటువంటి ఒక ఏర్పాటు కనుక చేసుకుంటే, తర్వాత టీం కూడా 5-6 టీములు కూడా ఏర్పాటు చేసామన్నారు. చాలా సంతోషించాల్సిన విషయం. వీళ్ళ వ్యాపారం బాగా అభివృద్ధి చెంది వీళ్ళ వ్యాపారంతో పాటు వీళ్ళ లాభాలతో ప్రజలకు కూడా మంచి సౌకర్యాలు కలగాలని నేను కోరుకుంటున్నాను. ఈ షోరూము ఓపెనింగ్ సందర్భంగా యువతని దీని మీద చాలా సాహసవంతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఎట్లాగంటే ఓ పక్కన విజయవాడ అభివృద్ధి చెందుతూ ఉండగా పక్కన మనకి రాజధాని అభివృద్ధి అక్కడ జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో ఇది న్యూలీ డెవలప్డ్ ఏరియా అవటం వలన ఇక్కడ కిచెన్ లేకపోతే హోమ్ అప్లయన్సెస్, లైటింగ్ సిస్టము ఇది తీసుకుని వీళ్ళు కొత్తగా షోరూమ్ పెట్టి ఎల్పీ గారు చెప్పినట్టు మన ఇల్లు డిజైన్ ఇచ్చేస్తే కనుక డిజైన్కి తగ్గట్టుగా దానికి స్కెచ్ ఇస్తే ప్లాను దీనికి తగ్గట్టు ఆ రూము లేకపోతే కిచెను అవన్నీ తయారు చేసి ఇవ్వడం, దానికి కావాల్సిన
ఆ రూమ్లో వాళ్ళు ఉండే దీని ప్రకారం లైటింగ్ అదంతా చేసి ఇవ్వటం అనేది ఇదంతా ఇది ట్రెండ్, ఇవాళ కొత్తగా వచ్చిన ట్రెండ్, ఈ ట్రెండ్ ప్రకారం జరుగుతుంది. వీళ్ళు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, అట్లాగే ఆ రిటర్న్స్ కూడా రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది వీళ్ళు కొంతకాలం తట్టుకొని దీన్ని నిలబడగలగాలి అంటే ఆ భగవంతుడు వాళ్ళకి ఇది ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. విజయవాడలో వర్ఫుల్ మోడ్యులర్ కిచెన్స్ అండ్ అలాగే హైబ్యాక్ లైటింగ్స్ ఈ రెండు షోరూమ్ మనం ఇవాళ ఓపెన్ చేసాం. సో చాలా క్వాలిటీ ఉన్న బ్రాండ్స్ ఈ రెండు కూడా. సో ఏమాత్రం కస్టమర్కి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా ఈ బ్రాండ్స్ ఖచ్చితంగా ఉంటాయి. మేము కూడా అలాగే సర్వీస్ కూడా డెఫినెట్గా ప్రతి కస్టమర్కి కూడా అందజేస్తామని ఖచ్చితంగా తెలుపుకుంటున్నాం. ప్రతి కస్టమరు కొనకపోయినా వచ్చి షోరూమ్ విజిట్ చేస్తే అసలు ఇక్కడ ఏముంది, ఇంత మనం ఎందుకు ఖర్చు పెట్టాలి అనేది ప్రతి ఒక్కరికి ఒక అవగాహన వస్తుంది. సో అందుకోసమైనా సరే తప్పకుండా ప్రతి ఒక్కరు షోరూమ్కి రావాలని చెప్పి కోరుకుంటాం. తప్పకుండా బిల్డర్ సిరీస్ కూడా ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ప్రతి గ్రేడ్ పీపుల్ కూడా అందుబాటులోనే ధరలన్నీ కూడా ఉంటాయి. మోడల్స్ మనకి ఈ బ్రాండ్లో ఉన్న మోడల్స్ ఏ బ్రాండ్లోనూ ఉండవు ఆల్మోస్ట్. సో చాలా రకాల మోడల్స్ ప్రతి కేటగిరీ పీపుల్కి అందుబాటులోనే లైట్స్ కానీ, కిచెన్స్ కానీ, వార్డ్రోబ్స్ కానీ అన్నీ దొరుకుతాయి. అవునండి, ఇప్పుడు యాక్చువల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటిది అనే దానికంటే కూడా ఇంకా చాలా ఉన్నాయండి. అందులో ఇదొకటి మంచిది. గడిచిన ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కార్యకర్తలు, నాయకులు క్షేత్రస్థాయిలో చేసిన కృషి చిరస్మరణీయమని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండ ఉమామహేశ్వర అన్నారు. కార్యకర్తలు, నాయకులు క్రమశిక్షణ, నిబద్ధత టీడీపీ పార్టీ విశిష్టత అని అన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ బలోపేతానికి పనిచేయాలని ఆయన సూచించారు. 58వ డివిజన్ తెలుగుదేశం పార్టీ సభ్యుల ఆత్మీయ సమావేశం అజిత్ సింగ్ నగర్ లోని షాదీఖానాలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వర హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల తర్వాత నుంచి 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలు నరకాసుని పాలనలో అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. ప్రజల మద్దతుతో గత ఏడాది జరిగిన ఎన్నికలలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజలకు స్వర్ణ యుగం ప్రారంభమైందని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అన్ని డివిజన్లను నూతన డివిజన్ కమిటీలను ఎన్నిక చేస్తున్నామని చెప్పారు. 59వ డివిజన్ నూతన కమిటీ ఎన్నిక అనంతరం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, డివిజన్లో టీడీపీ పార్టీ స్థాపితం అయినప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ కార్యకర్తలు, నాయకులకు సన్మానాలు చేసి భోజనాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డివిజన్ కమిటీ అధ్యక్షులు బంగారు నాయుడు, ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజేష్, ఇన్ఛార్జ్ జాన్వలి తదితరులను ఉమా అభినందించారు. డివిజన్ పార్టీ అధ్యక్షులు బంగారు నాయుడు మాట్లాడుతూ డివిజన్లోని టీడీపీ కమిటీని పాత కమిటీగానే యథావిధంగా ఉంచి మాపై నమ్మకం ఉంచినందుకు బొండా ఉమాకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆత్మీయ సమావేశంలో పాల్గొని విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి డివిజన్ టీడీపీ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు. డివిజన్లో ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే బొండా ఉమా ఆదేశాలతో పనిచేస్తామని వివరించారు. డివిజన్ పార్టీలు, కమిటీలు నూతనంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఎన్నుకోబడిన తర్వాత మరి ఈ రోజున 59వ డివిజన్లో ఒక నూతన సాంప్రదాయానికి ఈ డివిజను పార్టీ అధ్యక్షుడు బంగారు నాయుడు కానీ, ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజేష్, ఇన్ఛార్జి జాన్వలి వీళ్ళందరూ కూడా కొత్త సాంప్రదాయాన్ని తెరలేపారు. చక్కటి ఆత్మీయ సమావేశం పేరుతో గతంలో పార్టీ పుట్టినప్పటి నుంచి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పేరున ఆత్మీయ సత్కారం చేపించి, అట్లాగే కార్యకర్తలందరికీ గుర్తింపునిచ్చి వాళ్ళందరూ కూడా ఒకే కుటుంబంగా కలిసికట్టుగా మరి భోజనాలు కూడా చేయటం అనేది ఒక మంచి సంస్కృతి, సాంప్రదాయం. ఇవాళ నేను ఎమ్మెల్యే అయిన ఈ 9 నెలల్లో ప్రజలందరికీ కూడా ఏ డివిజన్లో ఏ కార్యకర్త, ఏ నాయకుడు ఏ సమస్య తీసుకొచ్చినా ఆ సమస్యని పరిష్కరించే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. ఇళ్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తున్నాం. అలాగే బిఎల్సి స్కీమ్ ద్వారా ఇల్లు కట్టుకునే వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తూ ఉన్నాం. అట్లాగే ముఖ్యమంత్రి సహాయ నిధి ఇస్తూ ఉన్నాం. రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ హాలు, స్ట్రీట్ లైట్లు ఏది కావాలన్నా సరే ఆ డివిజన్లో సమస్య పరిష్కారం దిశగా వేగవంతంగా ముందుకెళ్తా ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. 59వ డివిజన్ కమిటీ ఆత్మీయ సమావేశం డివిజన్ ప్రెసిడెంట్ బంగారు నాయుడు, ఇన్ఛార్జ్ జాన్వల్లి గారు, కార్యదర్శి రాజేష్, వేల్పుల రాజేష్, సీనియర్ నాయకులు మరకా శ్రీనివాసరావు, లూర్దిరాజు గారు, మహేష్, దేవాళ్ళ శ్రీనిబాబు వీళ్ళందరి సహకారంతో
డివిజన్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు మా టీంని డివిజన్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఇన్ఛార్జి టీంని మళ్ళీ పాత టీంని కొనసాగించినందుకు బోండమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నా సహోదరులు, మా డివిజన్ సెక్రటరీ సహోదరులు, ఇన్ఛార్జి గారి సహోదరులు అందరికీ కలిపి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేడా జంగం క్రమ సంఖ్య 9 షెడ్యూల్ కులాన్ని ఎస్సీ వర్గీకరణ విషయంలో గ్రూప్ ఏలో పెట్టి సామాజిక న్యాయం జరిగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బేడా జంగం క్రమ సంఖ్య 9 షెడ్యూల్ కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వన నాగేశ్వర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. 1950వ దశకం నుంచి తమ కులం ఎస్సీ కులంగానే ఉందని, ప్రస్తుతం ఆన్లైన్లో ఎస్సీ కులంగా కనిపించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బేడా జంగం క్రమ సంఖ్య 9 షెడ్యూల్ కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వన నాగేశ్వరరావు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1950వ సంవత్సరం నుంచి రాజ్యాంగబద్ధంగా బేడా జంగం కులం ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నామని అన్నారు. దీని నిమిత్తం గతంలో ప్రభుత్వాలు నియమించిన కమిషన్స్ కూడా బేడా జంగం కులంను ఎస్సీ జాబితాలను కొనసాగించాలని రిపోర్ట్ చేయడం జరిగిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాలు కూడా ఎస్సీ జాబితాలో కొనసాగించాయని, అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కూడా 2023 అక్టోబర్ 10వ తేదీ వరకు కొనసాగించారన్నారు. కానీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి లేకుండా ఇప్పటి వరకు ఎస్సీ జాబితాలను కొనసాగిన మా కులమును ఆన్లైన్ నిలుపుదల చేయటం వలన మాకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఉన్న బేడా జంగం కులమును ఎస్సీ జాబితాలు ఇదివరకు లాగానే కొనసాగించే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నామని అన్నారు. మా కమ్యూనిటీ బేడా బుడ్గ జంగం కమ్యూనిటీ ఆది నుండి 1950 నుండి 2023 10వ నెల వరకు కూడా ఎస్సీ జాబితాలోనే కొనసాగుతూ వచ్చింది. వర్గీకరణ ఉన్నప్పుడు, వర్గీకరణ లేనప్పుడు కూడా ఎస్సీ జాబితాలను కొనసాగుతూ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2023 9వ నెల వరకు కొనసాగుతూ 10వ నెల వరకు నిలుపుదల చేయటం జరిగింది. 10వ నెలలో అస్పృశ్యుల్లో అస్పృశ్యులము, అంటరాని వారిలో అంటరాని అయిన ఈ బేడా బుడ్గ జంగం కమ్యూనిటీ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీలో ఉన్న కమ్యూనిటీ ఇది. అన్ని రాష్ట్రాల్లో ఎస్సీగానే కొనసాగుతూ ఉంది, ఎస్సీగానే తీసుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రధానంగా వర్గీకరణ జరిగిన తర్వాత ఏ గ్రూపులో మా కులాన్ని చూపించకపోవటము, మరి మేము అప్లై చేసుకుంటానికి సంక్షేమ ఫలాల్లో ఆన్లైన్లో మా కులం చూపించకపోవటంలో మేము తీరని అన్యాయానికి గురవుతున్నాం. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు మాకు మాట ఇచ్చారు ఎలక్షన్కు ముందు, నేను రాగానే మీకు ఆన్లైన్లో నిలుపుదల చేసిన దాన్ని ఆన్లైన్లో పెట్టి మీకు సర్టిఫికెట్ ఇస్తాను, ఎస్సీ సర్టిఫికెట్ అని. అది వాస్తవము. మేము జెన్యూన్ పర్సను, తెలంగాణ నుంచి వచ్చిన బేడా బుడ్గ జంగం కమ్యూనిటీ వాళ్ళము. 1959లో వచ్చి అక్కడ నుంచి ఈ రోజు వరకు కూడా మేము పొందుతూనే ఉన్నాం. ఇక్కడ ఇంతకు మునుపు అనేక రకాల కమిషన్లు వేసినవి. ఆ కమిషన్ ప్రతి కమిషన్లో కూడా ఎస్సీ జాబితాలోనే ఉన్నారు బేడా బుడ్గ జంగం కమ్యూనిటీ వారు. వీరిని దాన్ని అట్టాగానే కొనసాగించవలసిందిగా కోరుతూ గవర్నమెంట్ దగ్గర అనేక రకాల సార్లు తీర్మానాలు జరిగినవి. గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ అలా కొనసాగుతూ వచ్చింది. ఈరోజు ఆన్లైన్లో లేకపోవటంలో, వర్గీకరణలో ఏ గ్రూపులో చూపించకపోవటంలో, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు మొత్తం నిలుపుదల అవ్వటంలో మా జాతి వారు యావత్తు ఆంధ్రప్రదేశ్లో జెన్యూన్ పర్సన్ బేడా బుడ్గ జంగం వారు అందరూ నష్టపోతున్నారు. రాజ్యాంగపరంగా హక్కున్నవారు. రాష్ట్ర గవర్నమెంటు, ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, తదితర అధికారులు, గవర్నర్కి కూడా విన్నపం చేశాము. రాతపూర్వకంగా, లెటర్ల పూర్వకంగా ఇచ్చాము. 10 రోజులు 15 రోజులు మట్టి ఇదే కార్యక్రమం జరిపించాము. నేటికి ఈ రోజు వరకు కూడా మాకు ఏ ఒక్క విషయం కూడా ప్రభుత్వం తెలియపరచలేదు. మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే బేడా బ్రాకెట్ బుడ్గ జంగము ఎస్సీ కమ్యూనిటీ, ఎస్సీ కులములో వస్తున్న ఫలాలు ఎన్నైతే ఉన్నాయో అదేవిధంగా 59 కులాలకి ఏ విధంగా అయితే మీరు సప్లై అందిస్తున్నారో అందుట్లో ఇదే నెల 11వ తారీఖున సెంట్రల్ గవర్నమెంట్కి పంపించారు. ఎస్సీ కానీ బేడా బుడ్గ జంగాని ఎస్సీ కానీ వాళ్ళ సీరియల్ నెంబర్ 9లో పెట్టమని పంపించారు. కానీ లోగట ఏ విధంగా అయితే కొనసాగుతూ 2023 వరకు గత ప్రభుత్వాలు ఏ విధంగా అయితే మాకు అన్నీ అందిస్తూ వచ్చాయో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా కొనసాగించాలని ఎస్సీ జాబితాలో ఈ బేడా బుడ్గ జంగానికి ఆన్లైన్లో పెట్టి సర్టిఫికెట్లు ఇస్తూ
విద్యా ఉద్యోగ సంక్షేమ ఫలాలు అన్నింటిని కూడా బేడా బుడగ సంఘం కమ్యూనిటీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి అందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ దేశవ్యాప్తంగా జనగణనతో పాటుగా బీసీ కుల గణన జరపాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకర్రావు డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనాభా దామాషాలో ఓబీసీలకు సబ్ ప్లాన్ రూపొందించి నిధులను నిఘా మరియు పర్యవేక్షణతో ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు ఓబీసీ కులగణన జరపాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకర్రావు డిమాండ్ చేశారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మహాత్మా జ్యోతిరావు పులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పిస్తూ కులగణన అవసరాన్ని విన్నవించారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జనగణనతో పాటు సమగ్ర ఓబీసీ కులగణన జరగాలని కోరారు. గతంలో పలుమార్లు పాలక ప్రతిపక్ష పార్టీలు తమ వినతులను పట్టించుకోకపోవడంతో విగ్రహాల వద్ద వినతి పత్రాలు సమర్పిస్తున్నామని తెలిపారు. నాయకులు అధికారంలోకి వచ్చాక కులగణనపై ద్వంద్వ విధానాలు పాటిస్తున్నారని, సరైన రాజనీతిని పాటించేలా వారికి మార్గదర్శకం కావాలని కోరారు. బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనాభా దామాషాలో ఓబీసీలకు సబ్ ప్లాన్ రూపొందించి నిధులను నిఘా మరియు పర్యవేక్షణతో ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. చట్టసభలో ఓబీసీలకు రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్ చట్టంలో ఓబీసీల సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తొలుతగా ఇందిరాగాంధీ స్టేడియం వద్ద నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ర్యాలీని నిర్వహించి తలపెట్టగా ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు దాన్ని అడ్డుకొని అరెస్టులు చేయడంతో రసాభాస చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం కేసిన శంకర్రావుతో పాటుగా పలువురు నాయకులు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మహనీయుల విగ్రహాలకు వినతి పత్రాలను అందజేశారు. ఈరోజు విజయవాడలో ఓబీసీ కులగణాంకాలు చేయాలని గత 10 రోజుల క్రితమే సిపి గారిని కలవాలని మేము వెళ్ళినప్పుడు సిపి గారు బిజీగా ఉండటం వలన అక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఏసీపీ గారికి మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. అయ్యా 27వ తారీఖున ఇందిరాగాంధీ స్టేడియం నుంచి నడుస్తూ పాదయాత్ర చేసుకుంటూ అంబేద్కరు, పూలేకి విగ్రహాలకి నివాళులర్పించి వారికి మెమోరాండం ఇవ్వటానికి ఈ కార్యక్రమం పెట్టుకున్నామని చెప్పని పోలీస్ అధికారులందరూ కూడా తెలియజేసినటువంటి విషయం వాస్తవం. కానీ పోలీసు వారు ఈరోజు మా మీద చూపించినటువంటి జులుము ఇంత అంత కాదు. అన్ని జిల్లాల నుంచి కూడా దాదాపు 1000 మందికి పైగా బీసీ కుల సంఘ నాయకులందరూ కూడా సమావేశం అవ్వటం జరిగింది. అక్కడ మేము కేవలంగా ఓబీసీ కులగణాంకాలు చేయాలని, బీసీ మంత్రిత్వ శాఖను పెట్టాలని, అదేవిధంగా ఎవరికీ లేనటువంటి క్రిమిలేయర్ని ఎత్తేయాలని, అదేవిధంగా బీసీ మంత్రిత్వ శాఖను పెట్టారని, అదేవిధంగా ఓబీసీ మహిళలకు కూడా మా సపోర్టా ఎంతో ఇవ్వాలని ఆ క్రమంలో కేంద్రంలో కానీ మరి కేంద్ర సర్వీసులో చేసేటువంటి వ్యక్తులకి ప్రమోషన్లో కానీ సరైనటువంటి అవకాశాలు కల్పించాలని చెప్పని ఒక కార్యక్రమాన్ని మేము తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసు వారు మా వెమ్మట పడి మమ్మల్ని నానా హింసలు పెట్టి నానా ఇబ్బందులకు గురి చేసి మేమేదో చరిత్రహీనులుగా మేమేదో టెర్రరిస్టులుగా మేమేదో సంఘ విద్రోహ శక్తులుగా మా వెంబడి పడి రకరకాలుగా మమ్మల్ని అవమానాలు చేసి మమ్మల్ని బాధించినటువంటి విషయం మీడియా మిత్రులందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు చూస్తే బీసీలే మా వెన్నుముక, బీసీలే తెలుగుదేశం పార్టీని నినాదాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు చాలా అతిగా చేసి మమ్మల్ని చాలా అవమానపరిచి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసేటువంటి విషయాన్ని మీడియా మిత్రులకి మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగానికి కట్టుబడి మేము ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక తత్వేత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, వాళ్ళు ఏదైతే ఈ అణగారిన వర్గాలకి దిక్సూచిగా ఉండి వారికి దిశ ఏర్పాటు చేసినటువంటి మహానుభావులు వారి యొక్క ఆలోచన విధానాన్ని, అదేవిధంగా వారి యొక్క సంస్కరణని మేమంతా కూడా ప్రజలు చైతన్యపరిచి బలహీన వర్గాలకి దాదాపు 76 సంవత్సరాలతో స్వతంత్రం వచ్చి ఇంతవరకు మనకు ఎక్కడేసినటువంటి గొంగడి అక్కడే ఉన్నదని చందనంగా మేము ఇవాళ ప్రజలు చైతన్యపరుస్తూ ఉంటే ఇది ఒక గోండాగిరిలాగా వాళ్ళు ఇష్టానుసారంగా మమ్మల్ని హెరాస్ చేసి ఎంత ఇబ్బందులకు గురి చేశారో పోలీసు వారిని మేము తక్షణమే మరి సంబంధించిన అధికారులు కానీ సంబంధించినటువంటి మంత్రులు కానీ
ముఖ్యమంత్రి గారికి మేము విన్నవిస్తా ఉన్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రధాని మోడీ అమరావతి పర్యటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమావేశం. రాజధాని నిర్మాణంపై ఎంతో ఆసక్తిగా ఉన్నారన్న సీఎం. మోడీ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని వ్యాఖ్య. ఆంధ్ర వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైద్య ఖర్చులు తగ్గించగలిగితే ప్రజల జీవితాల్లో పెద్ద గేమ్ చేంజ్ అవుతుందని వెల్లడి. ఇవే రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.